అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనము ఒక క్రిమినల్ ట్రయల్‌లో జరిగేటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని యొక్క క్రిమినల్ ట్రయల్ యొక్క ఫండమెంటల్స్ ఏమిటి? బేసిక్స్ ఏమిటనేది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మనం అర్థం చేసుకుందాం. అండ్ ఈ క్రిమినల్ ప్రాసెస్ అనేది వాస్తవానికి మనకేమి కొత్త కాదు. మనకి లీగల్‌గా మనం అది చదివితే మనకేదో రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది తప్ప, నిజానికి మనం స్కూల్ డేస్ నుంచి కూడా ఈ ప్రాసెస్‌ని మనం ఫేస్ చేసిన వాళ్ళమే. సో, ఇవాళ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్ అస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్. ఆ స్కూల్‌లో కొంతమంది పిల్లలు గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండగా, ఒక పిల్లాడు ఇంకొక స్టూడెంట్‌ని బ్యాట్ తోటి కొట్టాడు. కొడితే ఈ దెబ్బలు తగిలించుకున్నటువంటి పిల్లాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్‌కి రిపోర్ట్ చేశాడు. సార్, ఈ విధంగా ఆ స్టూడెంట్ నన్ను కావాలని బ్యాట్ తోటి కొట్టాడు. ఇదిగోండి నాకు ఇంజురీ అయిందని చెప్పేసి. అప్పుడు క్లాస్ టీచర్ ఫస్ట్ ఏం చెప్తారు? అరే బాబు, నాన్న నీకు దెబ్బలు తగిలాయి కాబట్టి ముందర ఓ పని చేద్దాం, నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. కొంచెం నీ ఫస్ట్ ఎయిడ్ అవి మనం చూసుకున్న తర్వాత ఆ అబ్బాయి సంగతి ఏందో మనం చూద్దామని చెప్పేసి ముందు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం అతను రికవర్ అయినాక అతను తీసుకొచ్చి, నాన్న ఏమైంది ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది, ఎవరు నేను కొట్టారు, ఎందుకు కొట్టాడు అనేది అడుగుతాడు క్లాస్ టీచర్. ఈ అబ్బాయి వన్ బై వన్ అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు. అప్పుడు క్లాస్ టీచర్ ఏం చేస్తారు? సరే, ఒకసారి ఆ అబ్బాయిని కూడా కనుక్కుందాం మనము. ఆ అబ్బాయిని అయితే ముందు పట్టుకొద్దామని చెప్పేసి, అసలు అతను ఉన్నాడా లేదా పారిపోయాడా, అతను ఇంకా స్కూల్ ప్రెమైసెస్లో ఉన్నాడా ఏంటా అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి, ఈ లోపల ఆ గ్రౌండ్లో ఆ టైంలో ఉన్నటువంటి వేరే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా నలుగురు ఐదుగురిని ఈ టీచర్ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా అడుగుతుంది. ఈ అబ్బాయి చెప్తున్నాడు అట్లా అతను కొట్టాడని చెప్పేసి, ఎంతవరకు నిజం ఇది, ఏం జరిగిందో అసలు మీరు చెప్పండి, కావాలని కొట్టాడా లేదా అనుకోకుండా ఆటలాడుతూ ఉంటే తగిలిందా, ఏం జరిగింది అని చెప్పేసి ఈ టీచర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయి, ఎవరైతే కొట్టిన అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా అడుగుతారు, నువ్వు నిజంగానే కొడితే ఒప్పేసుకో అని చెప్పేసి, లేకపోతే మీ అందరినీ తీసుకెళ్ళి మనం ప్రిన్సిపల్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి. సరే, మొత్తానికి ఏం చేస్తారు క్లాస్ టీచరు, ఇదంతా కూడా ఈ పిల్లలందరూ ఏమేమి చెప్తున్నారు అనేది ఒక రిపోర్ట్ లాగా రాసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ ప్రిన్సిపాల్ గారు ముందర కొట్టిన అబ్బాయిని అడుగుతారు, ఇదిగో వీళ్ళంతా ఇట్లా చెప్తున్నారు, నువ్వు నిజంగానే కొడితే ఒప్పేసుకో, కొట్టానని చెప్పి ఒప్పుకుంటే నేను నీకు ఎక్కువ పనిష్మెంట్ ఇయ్యను, లేదు నువ్వు కొట్టలేదని చెప్పావంటే అప్పుడు మరి వీళ్ళందరినీ కూడా మనం నీ ముందరనే అడగాల్సింది ఉంటుంది. వాళ్ళంతా చెప్పింది నిజమని తేలిందంటే మాత్రం నీ పైన చాలా స్ట్రిక్ట్గా నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తారు. అవునా? అండ్ సబ్సిక్వెంట్గా ఆ పిల్లలందరూ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఈ ప్రిన్సిపల్ గారు అనేది ఎవరు నిజాలు చెప్తున్నారు, ఏమిటి, ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది ఆయన సర్టైన్ చేసుకొని ఆయన ఒక యాక్షన్ తీసుకుంటాడు. ఈ కొట్టిన అబ్బాయిని మనం సస్పెండ్ చేద్దామా, లేదా అతన్ని స్కూల్లో రిపీటెడ్గా చేస్తున్నాడు వాడు కాబట్టి అతని మనం స్కూల్లో నుంచి టీసీ ఇచ్చి పంపించేద్దామా, ఏం చేద్దాం అనేది. ఇదే క్రిమినల్ ట్రయల్ అంటే. క్రిమినల్ ట్రయల్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్కి మించి మీకు చాలా మైనర్ వేరియేషన్స్ తప్ప ఏమీ కొత్తగా ఉండదు, ఏమీ డిఫరెంట్గా ఉండదు. సో, ఇప్పుడు ఒక రియల్ క్రైమ్ సినారియోకి మనం తీసుకుంటే, ఒక క్రైమ్ అనేది జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ అనేది ఐదర్ డయల్ 100 వల్ల కావచ్చు, లేదా ఈ విక్టిమే డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ చేయడం కావచ్చు. ఇక్కడ పోలీసులు అంటే మన ఇందాక ఎగ్జాంపుల్లో క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ అంటే జడ్జ్ అనమాట. సో, కాబట్టి పోలీసులకు ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ముందు విక్టిమ్ యొక్క సేఫ్టీ చూస్తారు వాళ్ళు. అవసరం ఉంటే ఒక మెడికల్ రిక్విజిషన్ ఫామ్ అనేది రాసేసి ఈ విక్టిమ్ ఇంజురీస్ అవి ఉంటే వాళ్ళని ఫస్ట్ నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ని పెట్టి పంపిస్తారు అక్కడికి. ఈ లోపల ఆ కొట్టిన వ్యక్తి ఉన్నాడు కదా, అక్యూజ్డ్, అతను యాబ్స్కాండ్ అవ్వకుండా ముందు అతను పట్టుకుంటారు. దాన్నే అరెస్ట్ అంటాం మనం. ముందు ఆ అక్యూజ్ని పోయి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక చోటు కూర్చోబెడతారు. తర్వాత ఆ సంఘటన చూసినటువంటి విట్నెస్లు ఉంటారు కదా, ఆ విట్నెస్ల దగ్గర
ఏం చెప్తున్నారు అనేది అదంతా కూడా రాసుకుంటారు స్టేట్మెంట్ రూపంలో. అండ్ ఈ విక్టిమ్ దగ్గర కూడా ఒక కంప్లైంట్, ఫార్మల్గా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఇదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడము, ఈ మిగతా విట్నెస్లను, ఎవిడెన్స్లను, ఫోరెన్సిక్ ఇవంతా కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ముందర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు వాళ్ళు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్దేశంలో మోటివ్ తోటి, ఏదైనా ప్రేరణతోటి కానీ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యక్తి ఆ వ్యక్తి పైన దాడి చేశాడు అని వాళ్ళకి తేలితే ఆ ఇన్వెస్టిగేషన్లో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది తయారు చేసేసి ఈ సెక్షన్ల కింద ఇతను నేరం చేశాడని చెప్పేసి అది ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పంపిస్తారు. ప్రిన్సిపాల్ గారు అంటే జడ్జి గారు. ఒకవేళ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అది కావాలని అతను ఏమీ కొట్టలేదు, ఏదో ఆడుకుంటూ ఉంటే పొరపాటులో తగిలింది అని చెప్పి తేలింది అనుకోండి, విట్నెస్లు అవన్నీ వాటిని బట్టి, అప్పుడు వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఇంకా కోర్టుకి ఏం పంపించారు దాన్ని. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గారి దగ్గరకు వచ్చింది అనుకుందాం కేసు అనేది. ఇప్పుడు క్లాస్ టీచర్ అంటే పోలీసుల దగ్గర నుంచి ప్రిన్సిపల్ గారి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఏం చేస్తారంటే ఆ అక్యూజ్ని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ హియరింగ్లో ఆ అక్యూజ్డ్ వస్తాడు. సమన్స్ వెళ్ళిన తర్వాత అతను వచ్చిన తర్వాత ఈ ఛార్జ్ షీట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఆ అక్యూజ్డ్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవిడెన్స్లు ఏమున్నాయో అతని చేతిలో పెట్టి నెక్స్ట్ ఇంకో డేట్కి రమ్మని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ రోజు అతను వచ్చినప్పుడు నీకు ఇచ్చినటువంటి ఎవిడెన్స్లు ఇవన్నీ చూసుకున్నావు కదా, నువ్వు నేరం చేశానని ఒప్పుకుంటున్నావా ఈ స్టేజ్లో? ఇదే ప్లీడ్ గిల్టీ అంటాం మనం, ఆర్ ప్లీ బార్గైనింగ్ అంటాం. అంటే ఈ స్టేజ్లో ట్రయల్ మొదలవకుండానే ఒకవేళ అక్యూజ్డ్ ఒప్పేసుకుంటే నేను తప్పు చేశానని చెప్పి, చట్టంలో అతను చేసినటువంటి నేరానికి ఎంతైతే శిక్ష ఉంటుందో ఆ శిక్షలో 1/4 కానీ 1/3 కానీ ఇట్లా కొన్ని, అంటే ఒక్కొక్క శిక్షకి ప్లీ బార్గెనింగ్ కింద తక్కువ పెనాల్టీ పడేటట్టుగా, తక్కువ పనిష్మెంట్ పడేటట్టుగా ఉంటుంది. కానీ అతను ఒప్పుకోలేదనుకోండి, లేదు నేను చేయలేదు, ఈ ఛార్జ్ షీటు, ఈ విట్నెస్లు వీళ్ళంతా తప్పు చెప్తున్నారు, మీరు రానియండి వాళ్ళని ట్రయల్కి, విచారణకి రానివ్వండి, నేను ఐ విల్ ప్రూవ్ మై ఇన్నోసెన్స్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాసెసే ట్రయల్. అంటే మళ్ళీ ఆ విట్నెస్లు, ఈ విక్టిము, ఇలా వాళ్ళందరినీ పిలుస్తారు. మళ్ళీ పిలిచిన తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఆ సాక్షులను ఎదురు ప్రశ్నలు అడగవచ్చు. వాళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్స్కి ఇతను కాంట్రడిక్ట్ చేసేటట్టుగా ఇతను ప్రశ్నలు అడగవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు, ఆ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కొంతమంది పిల్లలు మరి సాక్షులని వచ్చారు కదా, ఈ ఎవరిపైన అయితే ఈ ఎలిగేషన్ ఉందో ఆ పిల్లాడు అడుగుతున్నాడు అనమాట, బాబు నువ్వు ఈ గ్రౌండ్లో ఉన్నానన్న టైంలో నిజానికి నువ్వు క్లాస్ అటెండ్ అవుతున్నావు కదా, నీ క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్లో నువ్వు క్లాస్లో ఉన్నట్టుగా ఉంది, మరి నువ్వేమో నేను గ్రౌండ్లో ఉండి వారిని కొట్టినట్టుగా నువ్వు చూశానని చెప్తున్నావు. ఈ విధంగా కాంట్రడిక్షన్స్ అవి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ ఒక ట్రయల్లో. అంటే దీంతో సాక్షులు ఎంతవరకు నిజాలు చెప్తున్నారు, ఎంతవరకు వాళ్ళ ఓన్ ప్రిజుడిస్ అనేది ఆ విట్నెస్ స్టేట్మెంట్స్లో వాళ్ళు పెడుతున్నారు, లేదా వాళ్ళకి ఏదైనా మోటివ్ ఉందా ఇతని పైన అబద్ధాలు చెప్పి కేసులో ఇరికించడానికి అనేది తేలిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఈ విక్టిమ్ తరఫున మా సాక్షులంతా కరెక్టే చెప్పారు, అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా కూడా మా వాళ్ళు కరెక్ట్గానే నిలబడ్డారు, వర్షన్ కన్సిస్టెంట్గా ఉంది అని చెప్పి విక్టిమ్ తరఫున వాదన ఉంటుంది. ఇటు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతని తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్ ఉంటుందంటే ఇదంతా తప్పుడు కేసు ఇతని పైన పెట్టడం జరిగింది, వీళ్ళంతా కూడా కనెక్టెడ్ విట్నెస్లు, వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో అన్ని అబద్ధాలు చెప్పారు, ఆ విషయం కూడా తేలింది, ఈ రకంగా ఇక్కడ వాళ్ళు ఫాల్ట్ చేశారు క్రాస్ ఎగ్జామినేషన్లో అని ఇద్దరు వర్జన్స్ కూడా పెట్టడాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత జడ్జి గారు ఫైనల్గా ఓ డెసిజన్కి వస్తారు.
దాన్నే మనము జడ్జ్మెంట్ అంటాం. సో ఆ జడ్జ్మెంట్లో ఏంటంటే జడ్జ్ గారు నా ఉద్దేశంలో ఇలా అనిపిస్తోంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అన్నట్టుగా రాయడానికి ఉండదు. కారణాలను లాజికల్గా రీజనింగ్ తోటి అక్కడ జడ్జ్మెంట్లో రాయాల్సి ఉంటుంది. నా ముందర ఈ కేసు వచ్చింది, ఈ సాక్ష్యాలు అనేది అందులో పోలీసులు ప్రజెంట్ చేశారు, ఇందులో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, కాల్ డేటా రికార్డ్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అవి ఉన్నాయి, దాని తర్వాత డిఎన్ఏ కానీ ఫింగర్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి, తర్వాత సాక్షులు ఇవన్నీ చెప్పారు, క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు ఈ విషయాల్లో కన్సిస్టెంట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు. సో కాబట్టి ఇవన్నీ మ్యాచ్ అవడం వల్ల ఈ అక్యూజ్డ్ తప్పు చేశాడు అని కోర్టు భావిస్తూ ఇతను చేసినటువంటి నేరానికి చట్టంలో ఈ సెక్షన్ కింద ఇంత పనిష్మెంట్ ఉంది కాబట్టి అతనికి ఈ పనిష్మెంట్ని మనము విధిస్తున్నాము అని చెప్పి చెప్తారు. అందులో కూడా లాస్ట్లో ఏంటంటే అతన్ని అడుగుతారు, పనిష్మెంట్ ఇచ్చిన రోజు జడ్జ్మెంట్ రోజు ఏంటంటే ఈ కోర్టు నువ్వు నేరం చేసావని భావిస్తోంది, నీకు శిక్ష విధించే ముందర నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఏదైనా స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయా, అతని ఏజ్ కానీ అతని పైన ఉన్నటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ. మనకి ఇండియాలో క్రిమినల్ ట్రయల్ అనేది ఒక రిఫార్మేటివ్ జస్టిస్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనిషిలో మార్పు రావాలి, పరివర్తన రావాలి, ఆ ఉద్దేశంతో చూడడం జరుగుతుంది. సో కాబట్టి అతన్ని అడుగుతారు. అప్పుడు అతను, అయ్యా మీరు కొద్దిగా దయ చూపించండి, నా పైన తల్లిదండ్రులు డిపెండెంట్స్ ఉన్నారు, నా పైన భార్య ఉంది, 2 చిన్న పిల్లలు ఉన్నారు, మీరు నన్ను లాంగ్ డ్యూరేషన్కి ఒకవేళ జైలుకి పంపించారంటే మరి వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడనే కొడుకు, దయచేసి నా వయసు కూడా చాలా చిన్నది, నేను ఇంకోసారి ఇట్లాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను, నాకు చిన్న ఏదైనా శిక్ష వేయండి అని చెప్పేసి దే విల్ రిక్వెస్ట్ అనమాట. అండ్ ఫైనల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ జడ్జ్ గారు సపోజ్ ఆ పనిష్మెంట్కి మ్యాక్సిమం ఆర్ మినిమం పనిష్మెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అతన్ని జైలుకి పంపించాలా లేదా ఫైన్ వేసి వదిలిపెట్టాలా ఏంటి అంటే చట్టంలో ఏముందో ఆ లిమిట్స్లో జడ్జ్ గారు ఏదో ఒక డెసిషన్ అనేది ఇస్తారు, దాన్ని వీళ్ళు ఫాలో అవుతారు. అఫ్కోర్స్ దీంట్లో ఏంటంటే ఈ అక్యూజ్డ్కి అపీల్కి రైట్ ఉంటుంది. సో కావాలంటే మళ్ళీ హయ్యర్ కోర్ట్స్కి అపీల్ అవి చేసుకోవచ్చు. బట్ బేసిక్గా మనం చూస్తే మనకి ఇప్పుడు సిమిలర్ ప్రాసెస్ అనేది పెద్దరాయుడు సినిమా, చిన్నరాయుడు సినిమాలు, వీటిల్లో మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు స్కూల్ ఎగ్జాంపుల్. సో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఏదో సడన్గా వచ్చింది కాదు, ఇదంతా కూడా ట్రెడిషనల్గా మనం ఫాలో అవుతున్నటువంటి జస్టిస్ సిస్టమే ఇది. అంటే అక్యూజ్డ్కి మనం అవకాశం ఇవ్వడము, అతని వర్జన్ ఏముందో మనం తెలుసుకోవడం అతని నుంచి. సో ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. అయితే ఇది క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ యొక్క మోస్ట్ బేసిక్ ఫండమెంటల్ ఇదన్నమాట ఈ ప్రాసెస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మనం నెక్స్ట్ వీడియోస్లో కొంచెం టెక్నికల్గా సింపుల్ లాంగ్వేజ్లోనే బట్ టెక్నికాలిటీస్ అంటే అరెస్ట్ అంటే అసలు ఏమిటి, అరెస్ట్ ఎందుకని చేస్తారు, మరి బెయిల్ అంటే ఏమిటి, మరి ఇన్వెస్టిగేషన్లో అసలు ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసేది ఏముంటుంది, ఎవరి పాత్ర ఎంత ఉంటుంది, తర్వాత ట్రయల్ అంటే ఏమిటి, అందులో చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి, ప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ప్లస్ మనకి నేరాలు చట్టంలో ఏమని చెప్తున్నాయి, ఏ నేరం ఏమిటి, అండ్ కాగ్నిజబుల్ అంటే ఏమిటి, నాన్ కాగ్నిజబుల్ అంటే ఏమిటి, ఈ విధంగా మనము స్పెషల్ యాక్ట్స్ రకరకాల చట్టాలన్నీ కూడా తెలుసుకుని వీ హ్యావ్ టు ఎంపవర్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఈ లీగల్ లిటరసీ అనేది, లీగల్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈ దేశంలో చాలా మినిస్క్యూల్ పర్సంటేజ్ తోటి ఉండడం వల్ల మనకేమవుతుందంటే టైమ్లీ యాక్షన్ అనేది మనం తీసుకోలేకపోతున్నాం. ఒకవేళ నా పైన ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే నేను భయపడిపోవడం తప్ప దానికి తగిన యాక్షన్ నేను ఏమని తీసుకోవచ్చు. ఒక అక్యూజ్డ్ ఆల్సో హ్యాస్ ఎ రైట్, విక్టిమ్ ఆల్సో హ్యాస్ ఎ రైట్. సో ఇటువంటి బేసిక్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఇందులో విక్టిమ్ రైట్స్ ఏమిటి, అక్యూజ్డ్ యొక్క రైట్స్ ఏమిటి, అరెస్ట్ ఏ విధంగా చేయడం జరుగుతుంది, జైల్లో ఎలా ఉంటుంది, అండర్ ట్రయల్స్ అంటాం మనం వీళ్ళని, అండర్ ట్రయల్స్ రైట్స్ ఏమిటంటే జైల్లో ప్రిజనర్స్ యొక్క రైట్స్ ఏమైనా ఉంటాయి, అసలు వాళ్ళకి జైల్ షెడ్యూల్ ఎలా ఉంటుంది,
లైఫ్ ఎలా ఉంటుంది జైల్లో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. నా ఉద్దేశంలో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటే మనం ప్యానిక్ అవ్వం ఆ సిచ్యువేషన్లో, కరెక్ట్గా మనము రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఈ క్రిమినల్ సబ్జెక్ట్ మీద మనకి ఏంటంటే విపరీతమైన ట్యాబు అండ్ ఫోబియా అనేది ఉంటుంది మనకి ఇండియాలో. సో దానివల్ల అన్ఫార్చునేట్గా ఎక్కువ విక్టిమైజ్ కూడా అవ్వడం జరుగుతుంది. ఆల్దో మనము స్టాటిస్టికల్గా మనం చూస్తే ఇండియాలో కన్విక్షన్ రేట్లు చాలా తక్కువ. అంటే మనం 100 మందిని మనం అరెస్ట్ చేస్తే వాళ్ళపైన కేసులు పెడితే 70 మంది నిర్దోషిగా బయటకు వచ్చేస్తున్నారు. ఐదర్ మనకి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయడం చేత కావటం లేదు, లేదా నిజంగానే మనం అందరు నిర్దోషులను తెచ్చుకుంటున్నాము, లేదా ఆ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, అవి మనం సరిగ్గా ఫిలప్ చేయలేకపోతున్నాము. సో ఏంటనేది ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్డ్గా మనం ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ తోటి తెలుసుకుందాము. అంతవరకు నమస్కారం.